14వ వచనం చదువుతున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మీరు ఒకవేళ ప్రియులారా మీరు ఒకవేళ దేని నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మీరు హేతువను ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు మీరు కూడా సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? కనుక మీరు నీతి విషయంలో ఒకవేళ శ్రమ పడిన వారైతే మీరు ధన్యులే. ఈ మాట చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారు రాపిస్తూ పేతురు పత్రిక మాట్లాడుతున్నాడు ఏమనంటే, మీరు కలత చెందకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 23 చదవండి ఒకసారి. అసలు దగ్గర పోదాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 23. అప్పుడు ఆయన క్షమించిన 34 అందుకు యేసు పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి మాట రాస్తున్నాడు ఏమనంటే, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం ఉండడు, కుమారుడు మాత్రమే ఇంట్లో నివాసం చేయగలుగుతాడు. ఎందుకని తాను స్వతంత్రుడై ఉన్నాడు కనుక. అందుకని మీతో మాట్లాడుతున్న ప్రముఖ అంశం ఏంటంటే, కలత చెందకుడి, మీరు స్వతంత్రులై ఉన్నారు. కలత చెందకుడి, మీరు స్వతంత్రులై ఉన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి గడిచిన ఆగస్టు నెల 15వ తారీఖు 77 సంవత్సరాలు. మరలా 15వ తారీఖు వస్తే 9 దినములకు 75 సంవత్సరాలు అవుతుంది. కానీ భారతదేశానికి పూర్తి స్వతంత్రం వచ్చిందా అంటే ఇంకనూ రాలేదు. గాంధీ గారి కన్నా కళ ఏంటంటే, ఏ సమయం అయితే పగలనక రాత్రనక ఒక స్త్రీ నడి రోడ్డు మీద నడుస్తూ వెళుతుందో అప్పుడే సంపూర్ణమైన స్వతంత్రం మనకు కలిగిందన్నాడు ఆయన. ఎవరు? భారత పితామహుడైనటువంటి మహాత్మా గాంధీజీ గారు. అంటే మనకి ఇంకా స్వతంత్రం పూర్తిగా రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్న మాట, నువ్వు శ్రమను బట్టి బాధపడుతున్నావా? నీకు స్వతంత్రము కలగలేదు. ఇంకా బానిసత్వం అనే స్వతంత్రము నీకు కలగలేదు. పాపము, శాపము, అప్పులు, అవమానములు, రోగాలు, వ్యసనము అనే బానిసత్వము కట్టబడిన సంగమా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక ఈ దినము నుంచి నువ్వు కలత చెంద అవసరం లేదు. నీవు స్వతంత్రుడై ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపం అనేది కానీ, శాపము కానీ, బలహీనత కానీ, రోగము కానీ, ఏ వ్యసనము కూడా ఇక నుంచి నీ మీద
బానిసత్వం అనేది నీ మీద ఏలుబడి చేయదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ దినం నుంచి విడుదల కలగజేశాడు. ఎందుకనగా 2022 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు గొలుగొతా కొండపైన సిలువలో వేలాడుతూ ఆయన సిలువకు అప్పగించుకొని ప్రతి పాపమును, ప్రతి శాపమును, ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి దుఃఖమును, ప్రతి వ్యసనమును కూడా ఆయన సిలువపైనే ఆయన కొట్టివేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినమునే కొట్టివేశాడని? దేవుని స్తోత్రం. ఇక నుంచి మీలో ఉన్న ప్రతి కలత యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆయనను స్వతంత్రులుగా చేయను గాక. మంచిది. మొట్టమొదటిగా అంటున్నాడు పాపము నుండి నీకు విడుదల కలిగజేస్తాడంట. దేని నుంచి స్వతంత్రం అండి? పాపము నుండి స్వతంత్రం కలిగజేస్తాడు. చదవండి యోహాను 8:34. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం గురించి చెప్తున్నారు. మేము మా ఆత్మీయ తండ్రి ఉన్నప్పుడే బాప్తిసం పొందామయ్యా, ఆయన ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నామయ్యా, నేటి వరకు మేము పాపము తెలియదయ్యా అన్నవారు చేస్తారమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపం అనగా నువ్వేదో నరహత్య చేస్తేనో, దొంగతనం చేస్తేనో, వ్యభిచారం చేస్తేనో బైబిల్ పాపం అని చెప్పట్లేదు. పాపం అనగా నువ్వు ప్రార్థన చేయకపోవడం కూడా పాపం అనేది తెలియవస్తుంది. పరిశుద్ధ గ్రంథం తెలియవస్తున్న మాట అంటే పాపము చేయటకు నువ్వు ఏ దోషము చేయవలసిన లేదు కాదు. నువ్వు చేస్తున్న ప్రతి దినచర్యలో చూడకూడని, చూసిన, మాట్లాడిన చేయకూడని కొన్ని పనులు చేయటం వల్ల కూడా పాపమే. దొంగతనం చేయటం వలన, నరహత్య చేయటం వలన, వ్యభిచారం చేయటం వలన ఇది మాత్రమే పాపం కాదు. ప్రార్థన చేయకపోవడం కూడా పాపం అని బైబిల్ తెలియవస్తుంది. దేవుని బిడ్డ సాతాను కూడా నీలో ప్రాముఖ్యంగా పెడుతుంది ఏంటయ్యా అంటే ఇది కాకుండా కోపము అనేది కూడా పాపమే. ఏంటండి? అయ్యా మేము ప్రతి దినం ప్రార్థన చేస్తున్నాం కదా, మేము పాపంలో పడలేదయ్యా అని చూస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోపం పట్టు కూడా పాపమే. కోపం మానుకుని బైబిల్ చెబుతుంది. ఈ పాపము ఎలా కలుగుతున్నాయి అంటే బాప్తిస్మం తీసుకున్నాం, మారుమనసు పొందాం, రక్షణ పొందాం, ప్రతి నెల ప్రభావం చేస్తున్నాం, ప్రతి వారం దేవుడి వాక్యం వింటున్నాం, ప్రతిరోజు దేవుడి సన్నిధిలో గడుపుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏదో ఒక చిన్న పొరపాటు వలన నువ్వు కోపడుతుంటావు. ఆ కోపము నీలో మండపాటు తీసుకొస్తుంది. నువ్వేం చేస్తావంటే నీ నోటితో దోషణకరమైన మాటలు నీవు పలుకుతూ ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నోటితోటి ఏం చేస్తామంట? ఆశీర్వచనం ఉండవలసిన నోరు, ఆశీర్వాదం పలకవలసిన నోరు ఆ కోపం ఏం పలుకుతుందంట? శాపవచనం మన నోటి వెంట బయలు పెడుతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే శాపం వచ్చి నీ నోట బయలు పెడుతుందో నువ్వు చేస్తున్న పని ఏంటయ్యా అంటే పాపమే. పాపము చేయటం వల్ల నీతో నిలబడి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నీతో కలిసి సహవాసం చేయవలసిన పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతున్నాడంటే కొంచెం ఎడబాటు ప్రారంభమవుతుంది. ఈ ఎడబాటు ప్రారంభమైన తోడనే ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మకు మనం లోబడం, పరిశుద్ధాత్మ ప్రేరేపణ లోబడడం మానేసి సొంత నిర్ణయాలు, సొంత అలవాట్లు, సొంత పనులు చేస్తుంటాం. హల్లెలూయా. సొంత పనులు చేస్తున్నాం. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆత్మపూర్వక ఆరాధన చేసి మంచిగా వాక్యం చదివి మంచిగా ఉపదేశం విని బయటికి వెళ్ళిన తర్వాత మంచిగా పనులు చేసుకొని కొంత సమయం తర్వాత ఎప్పుడైతే నీలో కోపం అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో, భర్త చేసిన పనులు బట్టి, బిడ్డలు చేసిన క్రియలను బట్టి, నీవు వెళ్ళవలసిన స్థలం వెళ్ళినప్పుడు సమాధానం లేని పరిస్థితిలో ఎప్పుడైతే నీలో కోపం ప్రారంభమైందో, కోపం ప్రారంభం అవటమే నీలో పాపం ప్రారంభమైంది. ఆ పాపం ప్రారంభమవుతుండనే పరిశుద్ధాత్మ దేవుని మాటలను, వచనాలను, వాక్యాలను పరిశుద్ధాత్మ ప్రేరేపణలో అప్పుడు అలవాటు పడతాయి. స్నేహితుడు ఎప్పుడో జ్ఞాపకం చేసిన పనులు, స్నేహితురాలు నేర్పిన పని, మాట్లాడిన మాటలు అవన్నీ కూడా మనసులో సాధారణంగా నూతనంగా తీసుకుంటాడు. వాడు నీ ముందు నిలబడు, నీ ముందు కూడా వాడు నిలబడు, నీ వెనకే ఉంటాడు. నీ వెనకే ఉండి
ఈ ఆత్మలో ప్రేరేపితులు కలిగి చేస్తున్న వాడు మాట్లాడుతుంటాడు. అవి మాట్లాడినవి నీవు శాపం వచ్చిన వాటి నుంచి పలుకుతున్నావు. ఒక దినమున ఒక సహోదరి దేవుని సన్నిధికి వస్తూ వెళుతుండగా స్నేహితురాలు చెప్పారంట, నువ్వు ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వేం ఆశీర్వాదం పొందావు? ఆశీర్వాదం నీకు ఏమొచ్చింది? ఈ దినము నేను మాతో కలిసి సరదాగా గడుపుదాం రా తీసుకెళ్లారంట. ఎక్కడికి తీసుకెళ్లారయ్యా అంటే కళ్ళకొట్ట స్థలముకు తీసుకెళ్లారంట. ఆ స్థలం ఏదంటే సినిమా హాల్కి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళిన తర్వాత ఆరాధన ఒక్కరోజే మానేసింది. స్నేహితులు తప్పుడు వారికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో వాక్యం ఉన్నది. ఆ దినాల పాటు వాక్యం చదివింది. ఆ ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేసింది. దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయం వరకు సిద్ధపడింది. అప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ నడిపింపులోనే ఉంది. ఎప్పుడైతే స్నేహితులు వచ్చారో వాళ్ళు ఎప్పుడైతే చెప్పారు, ఒక్కసారి వచ్చి చూడు, రుచి చూడమని ఎప్పుడైతే తెలియపరుస్తారు, ఒక్కసారి ఎప్పుడైతే వెళ్ళి రుచి చూసిందో ఆ దినం నుంచి తనలో పరిశుద్ధాత్మ నడిపించవలసిన బిడ్డ ప్రార్థన చేద్దామని మోకరిస్తే ప్రార్థించలేకపోతుంది, పాట పాడదామంటే పాడలేకపోతుంది, ఆరాధన చేయలేకపోతుంది. తలపులు ఆలోచన ఎక్కడ ఉందంటే వారు ఏ రీతిగా వస్త్రాలు వేసుకున్నారు, వారు ఏ రీతిగా అలంకరించుకున్నారు, వారు ఏ రీతిగా జనాలు అలంకరించుకున్నారు, వారు ఏ రీతిగా ప్రయాణం అవుతున్నారు. తన మనసంతా కూడా ఇప్పుడు అటుకి పడిపోయింది. కొన్ని దినాలకు దేవుని సన్నిధికి రావడం మానేస్తే దైవజనుడు కలిసి అడిగాడు, అమ్మా ఎందుకంటే దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు నీవు? ఎందుకని కొన్ని దినాలకి నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది? పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు నీవు లోబడలేదమ్మా అంటే సహోదరి తెలియపరిచిందంట, అయ్యా పలానా స్థలంలో పలానా సమయంలో నేను చూడకూడదు చూశాను, మాట్లాడకూడదు మాట్లాడాను, వెళ్ళకూడదు స్థలంకి వెళ్ళాను. వెళ్ళిన నాటి నుంచి ఇప్పుడు మోకరిస్తే నాకు కోపం వస్తుంది, ప్రార్థన చేయాలంటే నా తలంతా కూడా మండిపోతుంది, ప్రార్థన పాడాలంటే నా ఒళ్ళంతా మంటలు వస్తుంది, ఆరాధన చేయాలంటే నా అధికారం నుంచి తల వరకు కూడా ఏదో తెలియని భక్తులకు నాకు వస్తుందయ్యా, కోపం వచ్చేస్తుందయ్యా. బైబిల్ తీసుకుంటే 2 వచనాలు చదివేసరికి విసిరేయాలనిపిస్తుందయ్యా. అప్పటి వరకు బైబిల్ వచనాలు వెంబడి అధ్యాయం గ్రంథం వెంబడి గ్రంథం, ప్రకటన వెంబడి ప్రకటన, పత్రిక వెంబడి పత్రిక, వ్యవహార పత్రిక వరుసలు అన్ని చదవాలయ్యా. ఈ రోజు నుంచి 2 వచనాలు చదివేసరికి నాకు ఓపుకుంటుందయ్యా, కోపం విపరీతంగా వస్తుందయ్యా. తల్లిని తింటున్నా సహోదరులు తింటున్నారయ్యా అన్నట్టు. ఎప్పుడైతే దైవజనుడిగా మాట తెలియపరుచుకున్న పరిశుద్ధాత్మ దేవుని సంఘంలో తీసుకుని వచ్చి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం ప్రకారంగా ఒకసారి మాట చదవడమ్మా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. ఇదమ్మా క్రీస్తునందున మీకందరికీ సమాధానము కలుగును గాక. 5:14 మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? మీరు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు చేసిన పని ఏంటంటే సంఘం నుండి తీసుకువచ్చి మోకరింపజేసి ప్రార్థన చేసి సంఘం అంతా ఎదుట తాను కొరకు ప్రార్థన చేసి సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు చేతులకి నూనె తీసుకొని తన తలపైన చేయించి ప్రార్థన చేసినప్పుడు కుమార్తె దర్శనం చూస్తుందంట. అప్పటి వరకు సాధారణ కట్టెల్లో బంధించబడి కోపంతో మండపాటు తీరుస్తున్న సహోదరికి ఎప్పుడైతే సంఘం అంతా ఏక మనసుతో ప్రార్థన చేశారో ఈ సహోదరి అప్పుడు ఆకాశము తెరబడి పరిశుద్ధాత్మ దేవుని శిలువలో తన కాచిన రక్త బొట్టొచ్చి తన మీద పడుతున్నట్టు దర్శనం చూస్తున్నారు. ఎప్పుడైతే దర్శనం సహోదరి చూసిందో దేవుని శక్తి బలం మరలా ఆవరించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి పాపం అనే వ్యాధి మరలా శాపం నుంచి వెళ్తున్నారు. ఆ సహోదరి సాక్షి చెబుతున్న వ్యాఖ్యలు రాబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ దినము కూడా నేను మరలా పాపం వైపు నుంచి చూడలేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందైనా ఇక తల్లులారా తండ్రులారా సహోదరులా మీకు మరలా చెబుతున్నాను, పాపం అనేది ఏదో చేస్తేనే కాదు, మనం కోపపడిన పాపం బైబిల్ కనుక నీ జీవితంలో కోపం ఎలా ఉండాలంటే నిమిషం మాత్రమే ఉండాలి. సూర్యుడు ఉదయం నుంచి అస్తమించే సమయం వరకు నీలో కోపం ఉండకూడదు. ఎంతసేపు ఉండాలంట?
నిమిషం మాత్రమే పాపం ఉండాలి. కొంతమందిలో ఉన్నది దైవజనులకు ఆత్మకని చెప్తున్నారు. బాప్తిస్మనాన్ని తీసుకెళ్తే నీటిలో ముంచితేనంట వాడు కుడి చేయి మాత్రం బయటకు ఉంచాడంట. అరే చెయ్యి ఎందుకు ఎత్తించాలని అడిగితే ఈ చేత్తో పనులు అయ్యారు, వాడిని చంపేవాడు కూడా నేను ఈ చెయ్యి ముంచానండి. ఇక్కడ మొత్తం మునిగి సుఖమేంటి ఉపయోగం ఉందా? మొత్తం మునిగాడు కానీ కుడి చేయి ఒకటే ఎత్తించేవాడంట. వీడు ఎత్తిన చెయ్యి వల్ల వీడి దేహం అంతా ఏమైపోయినప్పుడు మళ్ళా పాపములు ఉండిపోయింది. కనుక మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిశుద్ధాత్మ తెలుపబడినా మనలో ఇప్పుడు కూడా పాపం అనేది వెనుకడు చేయకూడదు. రెండవదిగా అంటున్నాడు వ్యాధి నుండి నీకు విడుదల అంటారు. దేని నుంచి అండి? వ్యాధి నుంచి ముక్తి చేస్తున్న సమయం అయిపోయింది. లోకరాష్ట్ర సువార్త 13వ అధ్యాయం 16వ వచనం చదవండి స్పీడ్గా. లోకరాష్ట్ర సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమారుడైన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపగా అని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లెత్తిన ఈ మాట మనకి అందరికీ తెలిసిందే. ఎన్ని నుంచి చెప్తాను? తల్లి ఉందంటే అక్కడ 18 ఏళ్ల నుండి. ఒక దినము, ఒక రోజు, ఒక గంట గడియ కాదు. 18 ఏళ్ల నుండి యెరూషలేములో దేవాలయంలో నిత్యము ప్రతి వారం ప్రతి దినము వాక్యం ప్రకటన చేయబడుతున్నప్పుడు ఆ తల్లి వస్తూనే ఉంది. 18 ఏళ్ల నుంచి నడుముగిపోయిందంట తల్లికి. ఆ నడుముగిన స్త్రీ ఎలా బంధించబడిందంట? సాతాను కట్టలో బంధించబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ శరీరంలో, నీ దేహంలో ఏ భాగంలోనైనా బలహీనత అనేది నీలో ఏర్పాటు చేస్తుంటే అది ఎన్ని దినాలుగా ఏర్పాటు చేస్తుందని అడగను. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడి మన మధ్య నీ దినములు సంచారం చేస్తున్నాడు కనుక నేడు నీకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. నీ బంధకము నుంచి నీకు విడుదల కలుగును గాక. ఆ దినమును యెహోవా దేవుడు ఈ దేవాలయంలో ప్రకటన చేస్తుండగా 18 ఏళ్ల నుంచి నడుము ఈ దేవుడి దేవాలయంలో సంచరిస్తున్న స్త్రీని చూస్తున్నాడు. ఆమె ఎవరంటే అబ్రహాము కుమార్తె. ఎవరండి? దేవుని స్తోత్రం. వారి యూదులు. ఒకసారి తలపై ఎవరంట వాళ్ళు? మరి మనమెవరండి? మనమెవరండి? అన్యులు. ఎవరు? అన్యులు. ఎందుకనంటే యూదులు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు. యూదులు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తై ఉన్నారు. అన్యులు అంటే లోపల విగ్రహారాధన చేసేవారు అన్యులు కాదండి. మనం తెలివితేటలు ఎక్కువైపోయి క్రైస్తవులకి మధ్యన వారు అన్యులు అంటున్నాం. అసలు లెక్క అన్యులు ఎవరంటే మనమే. ఎవరు? మనమే అన్యులం. మనకి ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. స్వస్థత పొందుకోవడానికి, పాపం నుంచి విడుదల పొందుకోవడానికి, బానిసత్వ సంఖ్య నుంచి విడుదల పొందుకోవడానికి మనకి ఏ అర్హత లేదు. అసలు మన దేవుని విడుదల కాదు. కానీ మనల్ని ప్రేమించాడు కనుక, మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మనము ఈ దేవుడు రక్షణ పొంది ఆయన బిడ్డలుగా స్వతంత్రించబడ్డాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయబడ్డానండి? ఒక మాట చదవండి. యోహాను రాసిన సువార్తలో ఒక మాట చూపిస్తాను మీకు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 1 యోహాను 4:10 వచనం చూడండి. మనము దేవుని ప్రేమించడమే కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయే ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ఇంటికి స్థలానికి వచ్చామంటే మన సొంత ప్రయత్నంతో రాలేదు. మనం రక్షణ పొందామంటే మన అనుకున్న రక్షణ పొందేది కాదు. దేవుడు మనల్ని ఆకర్షించాడు కనుక, దేవుడు మనం పిలుచుకున్నాడు కనుక, దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు కనుక, ఆయన చిత్తము ఆయన ఏర్పాటులో మనం ఉన్నాము కనుక, ఆయనే ఉచితంగా మనకు ప్రేమనిచ్చాడు కనుక మనకి ఈ స్థలంలో చేర్చబడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూదులైతే దానికి అర్హులే, మనమైతే మాత్రం అర్హులము కాదు. మనం అన్యులం. అలాంటి మన కొరకు ఆయన
మన శాపం నిమిత్తమై పాపం నిమిత్తమై మన యొక్క బానిసత్వం నిమిత్తం తాను అనుభవించాడు కనుక, తాను మనం ఆకర్షించాడు కనుక మన ఇద్దరిని స్థలంలో ఉండగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. 18 ఏళ్ళ నుంచి తల్లి ఆ స్థలంలోకి వస్తుంది. అబ్రహాము కుమార్తె దేవుని వాక్యం వింటుంది, కానీ తనకు స్వస్థత లేదు. తను ఎవరు చూడలేదు, అప్పటి వరకు ఎవరు చూడలేదండి. దేవుడు తనను చూడలేదు. ఆ స్థానానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనను చూశాడు కనుక ఆ దేవుని స్వస్థత కలిగింది. మీకు అర్థం అవడానికి నేను చిన్న మాట చెప్తాను. ఒక దినమున తండ్రి బాగా ఉన్నవాడు, రిచ్ ఫ్యామిలీ, కోటేశ్వరుడు అనుకోండి, కుమారుని కారు ఎక్కించుకొని ప్రయాణమే వెళుతున్నాడు. వెళుతూ దాహం వేస్తుందని కుమారుడికి ఒక స్థలంలో కొట్టు దగ్గర వాహనం ఆఫ్ చేస్తే కుమారుడు దిగాడు. ఆ కొట్టు పక్కన ఒక చెత్త కుండి ఉంటే చెత్త కుండి పక్కన ఒక వస్త్రహీనుడైన వ్యక్తి ఆకలితోనూ వస్త్రాలు లేక తలంతా కూడా కొన్ని నెలలు అయిపోయి స్నానం చేయక చిందరవందరగా చిన్న బాలుడు ఆ కుండి పక్కన నిలబడుతున్నాడు. ఈ కుమారుడు ఎలా దిగాడంటే షూ వేసుకొని టై వేసుకొని టిక్ టాక్ తయారయ్యి 5 క్లాసులో దిగాడు. కాదు దిగిన వెంటనే కొట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ బాలుడు వచ్చి పక్కన నిలబడి ఈ వ్యక్తిని అడుగుతున్నాడు, అయ్యా నాకు సహాయం చేయవాలి. తన వస్త్రం పట్టుకొని కదిపేసరికి ఈ వ్యక్తి అతను ఏం చేశాడంటే, నా వస్త్రమును పట్టుకోవడం నీకు అర్హత లేదురా, వెళ్ళిపోమని చెప్పి ఆ వ్యక్తి తలపై చేసి నెట్టేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నెట్టేశాడో బాలుడు దూరం పడిపోయాడు. అప్పటికే ఆకలితో ఉన్నాడు. కొన్ని దినాలు అయిపోయింది, గంటలు అయిపోతుంది, ఆకలి తలపడిస్తున్న ఎక్కడ పడిపోయాడు. మనం 2 గంటలు భోజనం చేయబోతున్న సమయం దాటితేనే వీళ్ళు అనేది సులభం చేసి ఇబ్బంది పడతాం. కొన్ని నెలలుగా బాగుపడి భోజనం చేయలేదని పడిపోయేసరికి కారులో కూర్చున్న తండ్రి చూశాడు. చూసి ఆ సంఘటన చూసి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, రోధిస్తున్నాడు. ఒక వ్యక్తి చనిపోతే ఎలా ఏడుస్తారు, ఒక స్త్రీ తన భర్త చనిపోతే ఎలా ఏడుస్తుందో, తన కడుపులో పుట్టిన కుమారుడు చనిపోతే ఎలా ఏడుస్తారు, ఆ తండ్రి బాగా ఏడుస్తుంటే కారులో ఎక్కిన తర్వాత కుమారుడు ఏడుస్తున్నాడు, తండ్రి ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం బాధ కలిగింది, ఇప్పుడే నేను కారు దిగి వెళ్ళాను, కొన్ని క్షణాలు కూడా కాలేదుగా, నిమిషాలు కాలేదుగా, ఎందుకు ఎంత దుఃఖపడుతున్నావు, నీవు దుఃఖపడవాకు ఏమైంది, ఇదిగో అడిగిన ఖర్చు తీసుకో, మొహం తీసుకో, ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అడుగుతుంటే తండ్రి ఒక మాట చదివించాడు, కుమారుడా ఒక్కసారి వాహనం వెనక్కి మళ్ళా ఇవ్వమన్నాడు. తండ్రి మనం వెళ్ళవలసిన గమ్యస్థానం చేరలేదుగా, ఇంకా ప్రాంతానికి వెళ్ళలేదుగా, వెనక్కి తిప్పమంటున్నావు ఎందుకు, ఇంటికి పోనివ్వన్నాడు. ఇంటికి వెళ్ళినా సరే తండ్రి ఏడుస్తూనే ఉన్నాడు. పరివారం చూస్తున్నారు, అనేక మంది చూస్తున్నారు, ఈ స్థానంలో ఏడుస్తున్నాడు. దుఃఖం చాలే, శక్తి చాలని ఏడుస్తున్నాడు తండ్రి. తండ్రిని చూస్తే కుమారుడు మనసు కరిగిపోతుంది. ఎందుకు ఏడుస్తున్నాడు డాడీ, నా కుమారుడు అదిగో మన ఇంట్లో పాతపడ్డ స్థలంలో ఆ మూలను కట్టబడిన స్టోరేజ్ లో ఉన్నటువంటి ఒక చెక్క పెట్టె ఉంది, పురాతన కాలంలో ఉన్నటువంటి పెట్టె, దానికి తాళం మనం చోట తీసుకుని వెళ్ళి దాంట్లో ఒక లెటర్ ఒక కవర్ లో పెట్టబడిన కొన్ని ఫోటోలని తీసుకురా నా కుమారుడు అని చెప్పాడు తండ్రి. గబగబా వెళ్ళాడు. తండ్రి ఏదో మర్చిపోయాడు, ఏదో నా కొరకు దాచించాడు, అసలు ఇది ఏమైంది, తండ్రి ఎంతగా ఏడుస్తున్నాడంటే ఇది ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువైనది, ఇది వెండి బంగారం కన్నా విలువైనది అని కుమారుడు త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి తాళం తీసి అందమైన కవర్ తీసి గబగబా తండ్రి ఎదుగు తీసుకెళ్లి తండ్రి ఎదుగు సీల్ తీసి తండ్రి ఓపెన్ చేయమన్నామంటే తండ్రి ఓపెన్ చేయమన్నాడు. ఓపెన్ చేసిన వెంటనే దాని కవర్ లో పెట్టబడిన ఫోటోలు వేడి తీసి ఒకసారి నా కుమారుడు ఈ ఫోటో చూడమన్నాడు. తండ్రి చూడమన్నప్పుడు ఏ స్థలంలో అయితే నా కుమారుడు ఇంటి వేశాడో చిన్న బాలుడిని, అలాంటి కుండి పక్కనే మురికి కుండ పక్కన నిలబడి వస్త్రాలు లేక చిరిగిపోయిన కాయలతో ఉన్నటువంటి వ్యక్తి, తను వేసుకున్నటువంటి దేహం అంతా కూడా మట్టి కొట్టబడి తలంతా కూడా చెదిరిపోయి ముఖం మీద మట్టి, కాళ్ళ నిండా మట్టి, చూద్దామంటే రూపమే కనబడే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఫోటోలు కనబడుతున్నాయి. ఆ ఫోటోలు తీశాడు. ఫోటో తీసుకొని తండ్రి అడుగుతున్నాడు, నా కుమారుడా నీవు తీసిన ఫోటోకి ఇందాక నెట్టివేయబడిన ఈ ఫోటోకి ఏమన్నా తేడా ఉందేమో చూడన్నాడు. తండ్రి అన్నాడు. చూడమనేసరికి తండ్రికి మా వాటిని ఎప్పుడు కూడా కెమెరా మీద ఉంటుంది, ఏ స్థానానికి వెళ్ళిన ఫోటోలు తీసుకుని ఉంటాడు. దేవుడిగా తండ్రి తీసిన ఫోటో మళ్ళా ఆ స్థలంలో కుమారుడు నెట్టివేయబడిన ఫోటో తీసినప్పుడు, డాడీ ఈ వ్యక్తి కన్నా ఈ వ్యక్తే బాగున్నాడు, నేను నెట్టి వేసిన వ్యక్తి కన్నా నీవు తీసిన వ్యక్తి అసలు బాగోలేదు ఫోటో. హల్లెలూయా.
ఎవరంట? తండ్రి మొదలు తీసిన వ్యక్తి ఫోటో బాలేదు, ఈ వ్యక్తే బాగున్నాడంట. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు, తండ్రి అన్నాడు, నా కుమారుడా, నువ్వు ఇంత ఆస్తి, ఇంత వైభోగము, ఇంత ధనధాన్యం, ఇంత పరివారం పొందిన తలతో ఉన్న వైరాగ్యంతో ఇంతగా నీ యొక్క జీవితాన్ని గడుపుతున్నావే, ఈ జీవితం నీకు ఇస్తే నా కుమారుడిగా నా రక్తం పుట్టిన బిడ్డవని కాదు. ఈ జీవితం నేను నీకు ఆ స్థలంలో నీకు ఇచ్చినప్పుడు ఈ దొరికిన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో కుమారుడు ఉన్న స్థలంలోనే కుప్పకూలి పడిపోయాడు. ఈ కుమారుడు ఎవరంట? తండ్రి కడుపున పుట్టినవాడు కాడు. ఎప్పుడైతే కుమారుడు పడిపోయాడో తండ్రి చూసి, కుమారుడా, ఎందుకు దుఃఖపడుతున్నావు? ఒకప్పుడు ఆకలి లేని స్థితిలో, తిండి లేని స్థితిలో, నీవు బ్రతకడానికి బట్ట కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నిన్ను చేరదీసి, నేను నా భార్య కలిసి నిన్ను చేరదీసి నిన్ను ఇంటికి తీసుకుని వచ్చి స్నానం చేయించి మంచి వస్త్రాలు ఇచ్చి నీ పాదములకు మంచి షూ ఇచ్చి నీ చేతికి ఉంగరం పెట్టి నీ తలపైన పాగా పెట్టి ఇంతగా ఘనపరిచినది ఏ ప్రేమో తెలుసా? క్రీస్తు ప్రేమ. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ నాకు కనబడదు కనుక నిన్ను ఆదరించింది. నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు అడిగితే నెట్టివేశావే. ఆదరించి నీవు నీళ్ళిచ్చిన, ఆదరించి ఆ పూటకు నువ్వు ఆహారం పెట్టినా, ఆదరించి ఆ పూట నువ్వు గాయములు కట్టినా నువ్వు సంతోషంగా వాడినా. నువ్వు రక్షించవసరం లేకపోదు, ఆదరించిన నేను నీ పక్షం పడి నేను సంతోషించేవాడిని అన్నమాట. ఆ తండ్రి మన తండ్రి అయిన యెహోవా. హల్లెలూయా. ఆ తండ్రి మన తండ్రి అయిన యెహోవా. ఆ కుమారుడు నీవు నేనే. ఎంతమంది నీ ఎదురు వచ్చినప్పుడు ఆదరిస్తున్నావు? ఎంతమంది నీ ఎదురు వచ్చి ఆకలిని చేయి చాచినప్పుడు వారికి ఆహారం పెడుతున్నావు? ఎంతమంది ఈ లోకంలో రక్షణ లేక క్రీస్తుని ఎరగక లోకము వెంబడి ప్రయాణమై వెళుతున్నప్పుడు నేను సొంత రక్షకుడిని అంగీకరించాను, నాకు తండ్రి యెహోవా ఉన్నాడు, ఈ లోకము శాశ్వతము కాదు, శాశ్వతమైన రాజ్యము యెహోవా దేవుని కంటే పట్టణము ఒకటి ఉంది, దానిని స్వతంత్రించుకుందాం. నా వెంబడి నా దేవుని సన్నిధిలో నీవు కూడా కట్టబడదు. కానీ మారు మనసు పొంది రక్షణ తీసుకుంది, కానీ బాప్తిస్మము తీసుకున్న నీవు యెహోవా వాక్యము చేత కట్టబడదు. కానీ రమ్మని ఎంతమందికి నీవు స్వార్థ ప్రకటిస్తున్నావు? ఎందుకయ్యా వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఈ దారిని పోతే నాకు తెలియదు. నేను మాత్రం దేవుడి సన్నిధికి వస్తాను, నేను మాత్రం నేను వాక్యాన్ని నన్ను నేను కట్టుకుంటాను. మాట్లాడినా కాపాడండి. మీరందరూ ఇక్కడ ఉన్నారు, కొద్దిమందే ఉన్నాం. ఒకప్పుడు ఈ మందిరం చూస్తే కలకలు ఆడేది ఆఫ్రికన్ ఉన్నారు. నేడు సగం మంది మనలో ఇక్కడ లేరు, సగం మంది పైగా ఇక్కడ లేరు. రక్షింపబడ్డ వారు, మారు చూసుకున్న బాప్తిస్మం తీసుకున్న వారు, ప్రభువుతో చేయవేసిన వారు, నీతో దేవుని వాక్యం వారు ఉపదేశిస్తున్న వారు ఈ రోజు ఈ స్థలంలో లేరు. రెండవదిగా నీ భర్త ఇక్కడ లేడు, నీ కడుపును పుట్టిన నీ బిడ్డలు ఇక్కడ లేరు. నీకు బాధ్యత లేదా? నీకు భారం లేదా? ఏ రోజైనా నా భర్త నాతో దేవుని సన్నిధికి రావాలి, నేను ఎంత వాక్యం నా భర్త వినాలి, వారు కూడా రక్షణ కట్టవాలి. రాజుగా రాబోతున్నప్పుడు దేవునితో నేను నా భర్త, నా బిడ్డలు, నా సమాజం, నా సంఘం, నా గ్రామం, నా ప్రాంతం, నా దేశం, నా ప్రపంచం అని తాపత్రయం మనసు ఎప్పుడైతే నీలో కలిగిందో అప్పుడు ఈ బంధకాలు నీ కలత్తులు నీకు సుందరమవుతాయి. అప్పుడు యెహోవా దేవుడు నిన్ను సంపూర్ణమైన సగంతులుగా చేస్తాడు.
నా కొరకు ఈ లోకంలోకి వచ్చి బలయ్యాడుగా, రక్తము కార్చాడుగా, తాను దీన దరిద్రుని ధనవంతుని చేశాడుగా. చేశాడా లేదా? ఎంత యెహోవా దేవుడు నీ కొరకు ప్రాణం పెడితే, తన కుమారుని కొరకు పంపిస్తే, నీకున్న సమయమే మహా అయితే 60 సంవత్సరాలు దేవుడు ఆయుషిస్తే, అధికమైతే 80 సంవత్సరాలు దేవుడు లేకుండా సెలవిస్తుంది. ఈ 80 సంవత్సరాలు బ్రతికేవాడు చాలా తక్కువైపోయింది దినాల్లో. ఎందుకంటే తింటున్న తిండిలో కల్తీ, తీసుకుంటున్న గాలిలో కల్తీ, ఉంటున్న స్థలంలో కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ కలిసిపోయింది. 80 సంవత్సరాలు కాదుగా, 50 నుంచి 60 సంవత్సరాలు ప్రతి మందికి ఎక్కువైపోతుంది ఆయుష్ ఇవ్వటం. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ప్రతి జనాలు జీవిస్తున్న మనము, మన తోటి వారి కూడా దేవుని సన్నిధికి రావాలి, వారి కూడా రక్షింపబడాలి, వారి కూడా విడుదల కలగాలి అనే మనసు లేక ప్రార్థించకుండా ఎంతకాలం దేవుని సన్నిధికి వద్దాము? ఆ తండ్రి మీకు మాట చెప్పున్నారు. ఆ తండ్రి గురించి ఈ స్థలంలో నిలబడి వాక్యం చెబుతున్నప్పుడు, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నప్పుడు, పరిశుద్ధాత్మ పూర్ణమై పద్నాలుగు వాక్యం చెప్పి ఉదయం నుంచి ఆరాధన, మూడో ఆరాధన అయిపోయే వారికి ఈ స్థలంలో నిలబడి ఆరాధన చేసి మనుష్యులు ఇక్కడ చైర్లో కూర్చున్నప్పుడు, ఎండరాలన్నీ కూడా పట్టేసి నడవలేక నిలబడి స్థితిలో ఉన్నప్పుడు, పరిచయం చేస్తున్న సేవకులు మేము ఎవరో ఒకరు ఆరాధన చేస్తున్న, రీడింగ్ చేస్తూ నిలబడుతుండగా పక్కన కూర్చున్న వారు ఎవరో ఒకరు వచ్చి గమ్ముని మంచి నుంచి మళ్ళా ఆయన కండరాలు పట్టేసినప్పుడు స్థలాన్ని నగ్గుతూ గాలి విసురుతూ ఎంతో శ్రమ పడుతున్నప్పుడు, అయ్యా ఎందుకయ్యా ఇంత శ్రమ పడుతున్నారు, ఎందుకై ఇంత బాధపడుతున్నారంటే, నా తండ్రి నాకు ఇచ్చిన రక్షణ ఈ చదువు నశించబోకూడదని ఆమె పెట్టిన బాధను బట్టి నేను ప్రయాసపడుతున్నానయ్యా. అందరూ నా తండ్రి చేసిన దాంట్లో నేను చేసినది ఎంత అని నా తండ్రి చెప్తున్నప్పుడు దుఃఖంతో హృదయం వ్యాధులతో నింపబడింది. ప్రభువా, ఇంత భారమైన సేవకులు మాకు ఇచ్చావా, ఇంత ప్రేమము సేవకు మాకు అప్పగించావా, ఈ తండ్రి చెట్టు కింద మేము పెంచబడుతున్నాం అని ఎంతో ఆనందపడేవాడు. ఆరాధన అయిపోయాక మరలా ఎన్ని ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడు తక్షణం బలహీనత వచ్చిపోయేవాడు, మరలా ఆరాధన చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, అందరికీ ప్రార్థన చేసి వెళ్తున్నప్పుడు కాళ్ళు ప్రయాసపడేవాడు, ఇంటికి వెళ్ళిన చేతిలో కూర్చుంటే ప్రయాసపడేవాడు, బలహీన పడిపోయేవాడు, ఎంతో ఇబ్బంది పడేవాడు. అయ్యా ఒక్కరోజైనా రెస్ట్ తీసుకొచ్చి అంటే ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా నేను రెస్ట్ తీసుకుని అన్నాడు. ఆఖరి ఆరాధన కూడా తను మరణించిన దినాల్లో కూడా తల్లిగారు కిందమ్మ గారు కూడా వద్ద ఆరాధనకి ఎవరో నిలబెడదామన్నప్పుడు కూడా నేను ఎవరికి కూడా అవకాశం ఇవ్వను, నేనే నిలబడాలని ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ప్రకటన చేసి తండ్రి గారు చనిపోయారు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెగా పిలువబడుతున్నావే, ఆయన పేరు చెప్పుకుంటున్నావే స్థలానికి వెళ్ళినా, కానీ నీ తోటి సహోదరులు నీ గడిచిన దినాల్లో సంవత్సరాలు నీ పక్కన కూర్చున్న వారు నేడు దేవుని సన్నిధికి రాకపోతే నీకు బాధనే లేదు. ఏ రోజైనా ఆలోచించావా? వచ్చాను, నేను వాక్యం ఉన్నాను, సమస్యలు వెళ్ళిపోయాను, దేవుడి మీద దురితినాలు ఉన్నాను, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు ఒకప్పుడు ఎంత కలకలాడుతూ ఈ మందిరం కనిపించిందో ఇంకా ముందుగా రెట్టింపుగా దేవుడు మరలా తన ప్రజలు తోడుకొని వచ్చిన గాక, వారిని మరలా నడిపించును గాక, వారికి కట్టబడిన ప్రతి బంధకాలు దేవుడు కొట్టివేయబడును గాక. ఈరోజు దేవుడు మాట ఏం మాట్లాడాడండి? అర్థం కాలేదా? కలత చదువుకొని మీరు మొట్టమొదటిగా, రెండవదిగా వ్యాధి నుంచి విడుదల, మూడవదిగా అంటున్నాడు సాతాను బంధకముల నుంచి విడుదల. దేని నుంచి అండి? దేవుని స్తోత్రం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి బంధకు గురించి దేవుడి విడుదల కలిగి మన ఆజ్ఞాన్ని ఇప్పుడు ఏ రాజ్యం? నోటిలో పలికిన వారు పొందుకులు గాక, పలుకున్న వారు కూడా పొందుకులు గాక, వారి నోరులు బాగుగా తెరవబడును గాక. ఏ రాజ్యం అండి? రాజ్య నివాసులుగా చేశారు దేవుడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజ్య నివాసులు కాదండి, అసంబంధమైన రాజ్యం. ఆయన బిడ్డలు నీవు నేను కూడా అతి వందకాల నుంచి కలుగుగా రాజ్య నివాసులుగా చేయబడుగా వదిలేసిపడదాం. దేవుని స్థలంలో కూడా లేచి నిలబడదాం. మనమందరం కూడా లేచి నిలబడిన మనమందరం కూడా రెండు కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు చాపి నిటారుగా, రెండు చేతులు ఆకాశం వైపు నిటారుగా చాపి, ప్రభువా నీ సన్నిధిలో ఉన్నానయ్యా, స్వతంత్రులుగా చేస్తానన్నావు అయ్యా. నా జీవితంలో అయ్యా నీ కట్టబడిన బంధకాలలో, బానిసత్వంలో, సంఖ్యలో నేను చెక్కబడి ఉన్నప్పుడు నేను స్వతంత్రుడిని కాదయ్యా. నీవు చూపినటువంటి నీవు చూపినటువంటి ప్రేమను బట్టి, నీవు చేసిన త్యాగమును బట్టి, నీవు చేసిన శిలువ త్యాగమును బట్టి నేను స్వతంత్రుడయ్యానయ్యా. ఈ స్వతంత్రం నాకు కావాలంటే పాపం నుంచి విడుదల పొందాలన్నావు అయ్యా. నేను మార్గం పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, రక్షణతో నింపబడ్డారు, ప్రార్థిస్తున్నారు అనుకున్నారు. కాదయ్యా, నాలో పాపమనిగా కోపమని పాపం నాలో ఏర్పడి చేస్తుందని నాకు తెలియదయ్యా. మండుపాటు నాలో ఉంది, వ్యసనం నాలో ఉందయ్యా. ఈ వ్యసనం నాలో నుంచి తీసుకుపోయిందయ్యా. అయ్యా ఈ రోజు వాక్యం విన్నాను తండ్రి, వాక్యం విన్నా నేను ఈ పాపం నుంచి నాకు విడుదల కలగాలయ్యా. అయ్యా రెండవదిగా తండ్రి నాతో మీరు మాట్లాడారు తండ్రి, వ్యాధి నుంచి విడుదల కలుగుతుందన్నావు. శరీర సంబంధమైన వ్యాధి అయితే తండ్రి నీ నామములో నేను ప్రార్థించినప్పుడు స్వస్థత పొందుకున్నానయ్యా. అయ్యా శరీర సంబంధమైనటువంటి వ్యాధిలో అయ్యా నీ సన్నిధికి వచ్చి దైవచరణ చేసి నూనెసి రాసి ప్రార్థించగలిగిన స్వస్థత పొందుకుంటున్నానయ్యా. తండ్రి దేవా అయ్యా, మా సహోదరులు నాలాగా సహోదరులు నీ సన్నిధికి రాక వారు కూడా తండ్రికి కూడా బలహీనతలు పడి లోకాస్తులో వారు వెళుతున్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వారి గురించి ఆలోచన చేయలేదయ్యా, ప్రార్థన చేయలేదయ్యా. వారి పథకాల్లో కట్టబడ్డారని నేడు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ సన్నిధిలోకి దేవా, నీ దేవాలయంలోకి నేను రావాలయ్యా. నాతో పాటు నా భర్త రావాలి, నా పిల్లలు రావాలి, నా సహోదరులు రావాలి. నేనయ్యా ఈ స్థితిలో నేనున్నట్టుగానే వారి కూడా నాతో పాటు దాన్ని సన్నిధికి రావాలయ్యా. నీకు సహాయం దయచేయలేవా, నాకు సహాయం దయచేయలేవాలి. నువ్వు అనగలుగుతావా? నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? ప్రతి క్షణం కూడా నీకు కష్టాలు ఎదురవుతున్నప్పుడు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు నా దేవుడిని పక్షం నిలబడి తాను ఆకర్షించి ప్రేమించాడు కనుకనే నువ్వు రక్షణ పొందుతున్నావు. ఆ ప్రేమ వారి కూడా ఇష్టపడే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించాలి. నీ ప్రార్థన వల్ల వారికి విడుదల కలుగుతుంది. కనుక నువ్వు ప్రార్థన చేస్తావా? భారము కలిగి ప్రార్థన చేస్తావా? భారము కలిగి ప్రార్థిస్తావా? అయ్యా నా సొంత చెల్లెలేనయ్యా, అయ్యా నా బిడ్డలేనయ్యా, నా రక్త సంబంధులేనయ్యా, నీ సన్నిధికి దూరముగా ఉంటున్నారయ్యా. వారిని కూడా రావాలయ్యా, వారిని కూడా నడిపించాడయ్యా. అయ్యా నా ఇరుగు పొరుగు వారయ్యా, నా బంధువులయ్యా, అయ్యా నా వ్యాపారస్తులు వచ్చేవారయ్యా, వారు కూడా రక్షించబడాలయ్యా. నాకు అవసర రక్షణ కావాలయ్యా. నన్ను ప్రేమించాలయ్యా ఉచితముగా, వారిని కూడా ఉచితముగా పొందుకోవాలయ్యా. అబ్రహాము ప్రార్థన వలన లోతు విడిపించబడ్డాడు. నీ ప్రార్థన వలన నీ బంధువులు విడిపించబడాలి. ఈరోజు వచ్చే ఆదివారం నీవు కూడా సాక్షిగా నిలబడాలి. నీవు సాక్ష్యము చెప్పాలి. దేవుని బిడ్డ, హృదయపూర్వక దేవునికి వెళ్ళు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేను Hallelujah.
ఈ సంఘం కట్టి ఉండగా విస్తారమైన జనసమూహం నాడు నుండి నేడు లేకపోయేసరికి దైవజనుడు ఆకాశం చూస్తూనే ఉంటాడు. దైవజనుడు దేవుని యొక్క కృపాశను కూర్చొని చూస్తుంటాడు. దేవాది దేవా, అయా నీరు తండ్రి, అయా భూలోకంలో తండ్రి నీవు నడిపించిన రీతిగా మేము నడిచినాను దేవా. అయా నీవు రక్షించవలసిన దేవా, అయా ఏసటి రీతిగా బిడ్డలు అప్పచెప్పిన బిడ్డలు ఉండి ఉన్నారు తండ్రి. అయా దేవాన్ని చెప్పి తండ్రి దైవజనం నుండి మొరపెట్టుకుని ఉంటారు. ప్రతి ఒక్కరు మొదలుపెట్టిన కన్నీటిలో ప్రార్థించండి, కన్నీటిలో ప్రార్థించండి. ఎందరో సహోదరులు మన ఎదురించి సహోదరులు ఎవరు లేక మన నలుగురునే చుట్టుపక్కల చేసిన మనమే కనబడుచున్నాం. కానీ ఇంకా ఆత్మ కనబడలేదు, ఇంకా ఎందరో జన సమూహం కనబడలేదు. మన ప్రయాసం వ్యర్థమైపోతున్నారు. ప్రతి ఒక్కరు ప్రార్థించండి, కన్నీటిలో ప్రార్థించండి. స్థితిలో సమృద్ధిని కలిగించు దేవా. ప్రతి ఒక్కరు కలిగించండి, ఆత్మను పెంపొందించండి దేవా. అందరూ వదిలేసినా వారిని కూడా నువ్వు పట్టుకొని రప్పించి దేవా. అయ్యా యేసయ్యా, దేవా ఆత్మ కొరకు నాకు భారము కలిగించండి. అయ్యా ఆత్మను తండ్రి నశించిపోతున్న తండ్రి నా సహోదరుడు నా సహోదరి వారి కొరకు ప్రయాసపడి కృప ధన్యము భాగ్యము కలిగించండి. నీ కొరకే అనగా తండ్రి అయా ఆత్మలో భావం కలిగి తండ్రి అయా నీ చెంతకి చేర్చే బిడ్డలను తండ్రి వారిని తోడుకొచ్చే వర్గాలను కష్టాలు ఎదురైన దేవా, ఆత్మ సంపాదించే విషయంలో కష్టాలు ఎదురైన తండ్రి, శ్రమ ఎదురైన దేవా, ఆ బిడ్డలను నీ చేతకి చేరుస్తాను తండ్రి. దేవానికి స్తోత్రం. కష్టాలు ఎదురైనా దేవానికి స్తోత్రం. ఆత్మని చేతకి చేస్తాను దేవానికి స్తోత్రం. నా యాత్రను సాగించు దేవా. ఆత్మని స్తుతి చేయుట నేర్పించు. స్థితిలో ఆత్మల కొరకై పారం నీవు నాకు కలిగించు. ప్రతి ఒక్కరు ఎవరు సమయం గడిచిపోతుందని చెప్పి ఎవరు ఆలోచించుకుంటారు. ఈ సమయం ఎంతో శ్రేష్టమైనది. ఈ దినము మళ్ళీ తిరిగిన దినము, ఈ క్షణం గడిచిపోయిన కదా మళ్ళీ తిరిగి చూసుకునే కదా ఆ క్షణంలో నాకు ఈ రీతి జరిగించామా అని చెప్పి అనుకోవాలి. ప్రతి ఒక్కరు కన్నీరు విడతాం. ఇప్పుడు విడిచిన కన్నీళ్ళు వ్యర్థము కావు. సహోదరుడా, విడిచిన కన్నీటి సమస్తము దేవుడు ఇక్కడే ఉండి దేవా ప్రతి ఒక్కరి కన్నీటిని చూస్తున్న దేవుడు, పట్టుకుంటున్న దేవుడు. ఆ కన్నీటి ఒక్కొక్క కన్నీటిని ఒక్కొక్క ఆత్మను నడిపించే కన్నీటి ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు దేవుడు. ఆనాడు దేవానికి స్తోత్రం అన్నాడు. అన్నా మోకరించి ఎంతో దుఃఖముగానే ప్రార్థించింది. తన కుమారుని కోసమే అంత ప్రయాసపడిన అన్నా ప్రార్థన దాటిపోయిన దేవుడు ఆత్మల కొరకని ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన ఎలా దాటిపోతాడు? ప్రతి ఒక్కరు కన్నీరు విడిచిస్తూ ప్రార్థిస్తారు. దేవా యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. దేవా యేసయ్యా అన్నాడు నాతో పాటు నా సహోదరుడు సహకారిగా నాతో పాటు వస్తూ రా మహేష్, అందరం కలిసి మందిరంలోకి వెళ్దాం రా. రా ఎలీషా, రా మన
మరొక సహోదరుడు దేవా, అయ్యా నేను ఈ సమయంలో తండ్రి అయ్యా నీ మందిరానికి రాలేకపోతున్నాను దేవా. యేసయ్యా, అయ్యా మా కన్నీటి వార్తగా నడిపించుకోవాలి నీవే మా దేవా. అయ్యా ప్రార్థించిన ప్రార్థనలు తండ్రి అయ్యా యేసయ్యా మనం ఇచ్చుకోవాలి దేవా. యేసయ్యా, యేసయ్యా నడిపించండి తండ్రి. అయ్యా యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. హృదయాంతరంగా ఎరిగిన దేవుడు తండ్రి. అయ్యా ఈ మందిరం విషయం ఏంటండి అయ్యా గొప్ప ఆలోచన దేవుడు దేవా. నీకే స్తోత్రం తండ్రి. అయ్యా మా కొరకు తండ్రి అయ్యా మా సహోదరి కొరకు దేవా ఆ గొప్ప ఆలోచన దేవుడు దేవా. నీకే స్తోత్రం తండ్రి. స్తోత్రం దేవా. అయ్యా యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు తండ్రి దేవానికి స్తోత్రం. మా సహోదరుడు చేసిన కన్నీటి ప్రార్థన నేను దాటిపోలేదని నమ్ముచున్నాను తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. అయ్యా ఇంతవరకు తండ్రి అయ్యా పాటలను తండ్రి కీర్తనలను సాక్ష్యాలను ఆరాధనలను తండ్రి అయ్యా వాక్య పరిచర్యలను దేవా నీకే స్తోత్రం తండ్రి. నీకు మహిమగా నడిపించిన తండ్రి అయ్యా చేసిన ప్రార్థనలో తండ్రి విజయం కలుగు చేసి అయ్యా మరి నాడు ఆదివారం కన్నా విస్తారమైన ఆత్మను నడిపించి నీకు స్తోత్రం. యేసు నామములో వారి మనసును మార్చిందండి. యేసు నామములో వారి మందిరంలో అడుగుపెట్టడం క్షమించండి. అయ్యా యేసయ్యా మన బిడ్డను ఆశీర్వదించండి. వీచిన కన్నీటి బట్టి ప్రతి బొట్టు తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి దేవా. అయ్యా యేసయ్యా నిలబడిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఎంతవరకు తండ్రి అయ్యా యేసయ్యా కన్నీటి ప్రార్థన చేసి తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన సమాధానం కలుగు చేసి దేవా. బలహీనతలు కొట్టివేసి తండ్రి అయ్యా మిమ్మల్ని దేవా ఏ బిడ్డ ఏ బలహీనతతో తండ్రి ఏ సమస్యతో తండ్రి అయ్యా ఏ విధంగా తండ్రి పంపకంలో చేత వచ్చి ఉన్నారు తండ్రి నీకే స్తోత్రం. సమస్యలో దించుతున్న దేవుడు తండ్రి మన పిచ్చడు తండ్రి అయ్యా మనం ఆనందిస్తున్న దేవుడు దేవా. నీకే స్తోత్రం తండ్రి. యేసు నామములో ప్రతి బంధకాన్ని కొట్టివేసినందుకు స్తోత్రం. యేసు నామములో ప్రతి బలహీనతను కొట్టివేసినందుకు స్తోత్రం. అయ్యా ఎంతవరకు తండ్రి అయ్యా నీ ఆత్మాధ్వర్యంగా నడిపించి అయ్యా నీకు మాత్రమే జరిగించినందుకు స్తోత్రం చెల్లించుకోండి తండ్రి. అయ్యా యేసయ్యా ప్రార్థన తోడుగా నీ నామ మహిమాలను నీ ఆత్మ అడిగేలా నడిపించిన స్తోత్రం చెల్లించుకోండి. యేసు నామములో క్షమించండి.